జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణరావు నిరసన దీక్షను నిర్వహించారు। ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ కేటీఆర్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్పీని వెంటనే రద్దు చేయాలన్నారు। గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే ₹1,00,000 ఆర్థిక సహాయం అందించాలని, టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు। అసెంబ్లీలో ఈరోజు 2 గంటల దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। అందులో భాగంగానే ఈ జగిత్యాల అసెంబ్లీలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈరోజు ఈ లీకేజీల ప్రభుత్వాన్ని గద్దెదించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। ఈరోజు కేటీ రామారావు గారి అటువంటి తిరుపతి అతని సంబంధాలు ఉన్నాయని చాలా పేపర్లో కూడా వస్తూ ఉంది। ఆయనను కూడా ప్రాసిక్యూట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। ఈరోజు నిరుద్యోగ యువతకు రాక ఉద్యోగాలు వస్తాయని భరోసాతో తల్లిదండ్రులు కష్టపడి చదివించుకొని బాబు హైదరాబాద్ దాకా ఎన్నో ఖర్చు పెట్టుకొని ఎన్నో ఫీజులు కట్టి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే బాగుపడతారు అనే వాళ్ళు తోలితే వీళ్ళు లీకేజీలతోని మొత్తం సర్వనాశనం చేసిండ్రు ఈ ప్రభుత్వం। వాళ్ళ కార్యకర్తల కొరకు, వాళ్ళ నాయకుల పిల్లల కొరకే ఈ లీకేజీలు ఇప్పించారు ఈ ప్రభుత్వము। అందుకే కేటీ రామారావు గారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు। ఎందుకంటే గతంలో చూశారు డిఎస్సీ అంటే ఎలా ఉండేది, ఒక సిస్టమ్ ప్రకారం నడిచేది। ఈరోజు కొందరు వ్యక్తులలో అది బందీ అయిపోయింది। ఇవాళ బంగారు తెలంగాణ అని తెలంగాణ తెచ్చుకుంటే కుటుంబం బంగారమైంది కానీ ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు। అలాగే ఇప్పుడు ఈ నిరుద్యోగ యువతకు కూడా న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంటుంది। అందుకొరకే కేటీ రామారావు గారిని బర్తరఫ్ చేయాలని మరీ డిమాండ్ చేస్తాను। ఇక్కడ ఇంత పెద్ద సమస్య ఉంటే కవిత గారు ఎంబడి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ పోవడం జరిగింది కేటీ రామారావు గారు। ఈ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు। రాబోయే రోజుల్లో మీకు కళ్ళు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర ఉంది। రాబోయే అసెంబ్లీలో మిమ్మల్ని ప్రజలు పొందబెట్టడానికి రెడీ ఉన్నారు। అందుకొరకే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ₹1,00,000 ఎక్స్గ్రేస్ అయ్యాలి। ఎవరెవరు ఉద్యోగాల కోసం రాత పరీక్షలు రాశారో వాళ్ళకందరికీ కూడా ₹1,00,000 మరి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము। అలాగే నిన్న మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే మా తిరుపతి రెడ్డి గారిని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి కొంతమంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి బనాయించి జైళ్లలోకి తీసుకెళ్తా ఉన్నారు। రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది। పోలీసు మిత్రులు మీరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం